మామా మామా ఏంటే ఎక్కడికి వెళ్ళావు? ప్రొద్దు నుంచి కనబడలేదు. మాట్లాడనీకి పోయినా మామా. ఎవరితోనే? మా అమ్మతో మామా. ఏంటి మీ అమ్మతో మాట్లాడిపోయావా? అవును మామా. అమ్మకి తాగనికి చాయ్ కావాలంట, గందుకే వచ్చిన. చాయా? మీ అమ్మకా? ఏం నమ్మకం లేదా మామా? సర్లే, ఎప్పుడో చనిపోయిన మీ అమ్మ ఇప్పుడు చాయ్ ఎలా తాగుతుందే? ఈ తొందరగా వస్తే బాగుండు, లేకపోతే పాత నోట్లో వచ్చేస్తారు. చాయ్ ఎందు మామా, నిన్నైతే టిఫిన్ కూడా తిన్నది. ఏంటి మీ అమ్మ టిఫిన్ తిందా? ఏం మామా గట్ల షాక్ అవుతావు? రాత్రి ఇద్దరం కలిసి టీవీ కూడా చూసినాం తెలుసా. ఏమేం దీనికి ఈరోజు ఇలా మాట్లాడుతుంది? సరే, నీ మాట నిజమైతే ఈ చాయ్ తాగమని చెప్పే. నేను చెప్పడెందుకు మామా, నువ్వే చూదురా. పదా రా మామా. బయట ఉంటే ఇళ్ళు చంపేస్తారు, లోపలికి వెళితే పీక పిసికేస్తాడు. ఏమిటి తండ్రి, నా జీవితం ఇలా అయిపోయిందే. రా మామా, రా రా మామా. అమ్మా, నువ్వు చాయ్ తాగితే మామ చూస్తాడంటనే, జ్వరంతో వచ్చి తాగరాదే. ఏంది? ఓహో, మామ చేత్తో తాగిపిస్తే తాగుతావా? గట్లనే తాగిపిస్తాడులే. ఏయ్, నేను తాపించడం ఏందే? నువ్వు తాపించు, నేను చూస్తా. భయం అవుతుందా మావా? నాకేం భయమే. అయితే తాగిపి మావా. తల్లికి బిడ్డ తాగించడమే కరెక్ట్. నువ్వే తాగించు. గట్లంటావు? సరే, ఆ గ్లాస్ ఇటీ. బాతు గుడ్లు పెట్టుకొని చూస్తే అమ్మట్లు వస్తుంది. అడు తిరుగు మామ. అరే తిరుగు మామ. ఏహే తిరుగు మామ. అమ్మా, మామ తిరిగిండమ్మా. నువ్వు రా అమ్మా, వచ్చి ఛాయ్ తాగమ్మా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.